ఇవాళ కేసీఆర్ గారు రజోత్సవ సభ చేయలేదు. అది నయవంచన సభ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్యమం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడు. ఉద్యమ సమయంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆపర్చునిటీని తీసుకున్నాడు. తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రిగా ప్రజలు ఆయనకు ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ దాన్ని కూడా ఆయన ప్రాపర్గా ప్రజల కోసం ఉపయోగించలేదు. అక్కడ కూడా ఆయన కుటుంబం కోసమే ఉపయోగించాడు. ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అవకాశం ఇస్తే ఇవాళ ఆపర్చునిటీ కూడా ఉపయోగించుకోవట్లేదు. ఇక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఎందుకు? ప్రజల పక్షం నిలబడి పనిచేయాల్సిన దగ్గర, మాట్లాడాల్సిన దగ్గర అసెంబ్లీలో మాట్లాడకుండా ఇవాళ మీరు మోసం చేస్తారు. కాబట్టి అది న్యాయవంచన సభ అని చెప్పదలుచుకున్నా. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ విలన్ అని మాట్లాడే ముందు ఎందుకు విలన్ అయిందో చెప్పాలి. ఇవాళ సోనియా గాంధీ గారిని మీరు కుటుంబ సభ్యులతో పాటు పిల్లలతో, మనమరాళ్లతో పోయి కలిసినప్పుడు మరి తెలియలేదని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆమెను పెద్ద ఎత్తున కొనియాడినప్పుడు మీకు ఈ విషయం తెలియలేదని అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ కంటే ఒక పేజీ ఉంది, ఒక చరిత్ర ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పనులను స్వీకరించలేనటువంటి, సౌహృదయం లేనటువంటి మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడితే ఈ సమాజం రిసీవ్ చేసుకోవాలని తెలియజేస్తున్నా. కేసీఆర్ డే 1 నుంచి కూడా నమ్మినవని నయవంచన చేసేటువంటి వ్యక్తి. సో ఇవాళ ఆనాటి ఆల నరేందర్ దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి ఈటల రాజేందర్ వరకు కూడా మోసం చేసి ఏ విధంగా నువ్వు బయటకి నెట్టివేసినావో ఈ సమాజానికి తెలుసు. రెండో విషయం, ఇవాళ నిన్న కొన్ని సంక్షేమ పథకాలు మాట్లాడు. 10 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన నీళ్ళు ఇచ్చిన, బ్రహ్మాండమైన విద్యనిచ్చిన, బ్రహ్మాండమైన ఫీజు రియంబర్స్మెంట్ చేసిన, బ్రహ్మాండంగా ఇవాళ అంటారు మన రుణమాఫీ చేసిన, రకరకాల స్కీమ్స్ గురించి మాట్లాడినాడు. సో ఇవాళ మిషన్ భగీరథ రావట్లేదని చెప్పేసి ఆనాడు మీ పార్టీకి సంబంధించిన కొప్పుల ఈశ్వర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. దీనికోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీరు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అని చెప్పినారు. ఇది బూటకం అని తేలింది. రెండవది, నాణ్యమైన విద్యుత్ ఇస్తా అని చెప్పినప్పుడు మరి కోరుట్లలో ఉన్నటువంటి రైతులు ఎందుకు విద్యుత్ సిబ్బందిని రూములో బంధించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారని అడుగుతున్నా. ఇవాళ 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు కేవలము మీకు సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లకు 18,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిరని అడుగుతున్నా. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు ఇస్తలేరు, పెంచట్లేరు. 4,592 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఇవాళ సర్పంచ్లకు సంబంధించి నిన్న మాట్లాడారు, సెక్రటేరియట్ పోయినారు, లొల్లి పెట్టినారని చెప్పినారు. మరి దీనికి కారణం మీరు కాదని అడుగుతున్నా. 40,000 కోట్ల రూపాయలు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ పెట్టి ఇవాళ వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనటువంటి మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసినటువంటి మీకు మాట్లాడే నైతిక ఇక్కడిదని అడుగుతున్నా నేను. ఇవాళ కంటి వెలుగు అనే దానిని మీరు తీసుకురావడం వల్ల 18 మంది పిల్లల కండ్లు పోయిన ఈ కంటి వెలుగుతోటి. ఇదే కాకుండా 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లలకు మాత్రమే కంటి వెలుగు అని చెప్పేసి దీన్ని ఒక ఓటు బ్యాంకు కార్యక్రమంగా మాత్రమే మీరు మలిచిరని తెలియజేస్తున్నా. ఇవాళ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి 3,500 కోట్ల రూపాయలని ఇవాళ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి మీరు మోసం చేయలేదని అడుగుతున్నా. పెండింగ్ బిల్లులు ఎందుకు పెట్టిరని అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం 1 కోటి మందిని మహిళల్ని కోటీశ్వరం చేయాలనుకుంటుంది. ఇవాళ సిద్దిపేట జిల్లా, కేసీఆర్ జిల్లా సిద్దిపేటలో దుబ్బాకలో ఒక ఆడబిడ్డ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఇవాళ ఈ ప్రొక్రూట్మెంట్ సెంటర్లను నడుపుతూ 4 కోట్ల రూపాయలు సంపాదించింది. కావాలంటే మీ అల్లుడు బుల్లెట్ హరీష్ రావు ఉన్నాడు కదా, అడగండి అని అడుగుతున్నా నేను. ఆయనకు చెప్పండి, పిలిపించుకొని తెలుపుకుంటాడు, ఆయనకు తెలుసు అక్కడ ఉన్నటువంటి సంగతి. ఇవాళ రుణమాఫీ పైన ఎలక్షన్ల ముందు 2,157 కోట్ల రూపాయలు అని చెప్పి బడ్జెట్లో పెట్టి కేవలం 1,206 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీకి రిలీజ్ చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ 20,000 కోట్ల రూపాయలను 25 లక్షల రైతులకి రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. మరి ఇందుకు విలనైందా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇక్కడ ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్లను పెట్టినాం. ప్రజాపాలనలో ట్రాన్స్జెండర్ల కోసం ఇవాళ ట్రాన్స్పోర్ట్ దగ్గర వాళ్ళకి ఉద్యోగాలు కల్పించినాం. మరి ఎందుకు మేము విలనైనామా అని అడుగుతున్నాం. ఫీజు రింబర్స్మెంట్ ఇందాక చెప్పినటువంటిది. అట్లాగే వాళ్ళ సొంత మీడియా గో మీడియాకు 332 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి గొప్ప మహానేత కేసీఆర్. ఇది ప్రజాసొమ్ము. ఆయన టీ న్యూస్కు, ఆయన నమస్తే తెలంగాణకు 332 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. సో ఇవాళ నువ్వు గొప్పగా చెప్పినటువంటి కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో అబద్ధ పునాదులు అని చెప్పేసి ఆనాడు జేఏసీ రగన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. సో దీని ద్వారా
దీని ద్వారా నీవేందో తేలిపోయింది. నిజంగానే కేసీఆర్ తప్పు చేయకపోతే 2 రోజుల క్రితం వచ్చినటువంటి కాళేశ్వరం రిపోర్టు పైన నివేదిక పైన నువ్వు నిన్నెందుకు మాట్లాడాలి అంటున్నా. సో ఆ నివేదిక ఇచ్చింది 100% తప్పే అని నీ మౌనం అంగీకారం తెలిపిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ 7 ఏళ్ల కాలంలో అంటే కేసీఆర్ హయాం 10 ఏళ్ళు అయితే ఇది 2021 ఇచ్చినటువంటి నేషనల్ బ్యూరో క్రైమ్ రిపోర్ట్ ప్రకారంగా 5,304 మంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయి. సో ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే అది ఒక 8,000 వరకు ఉండుండొచ్చు. సో కాబట్టి కేసీఆర్ గారికి మీకు మమ్మల్ని అనే నైతిక హక్కు లేదు. రియంబర్స్మెంట్ 4,592 కోట్ల పెండింగ్. వడ్ల పైసలు ఎప్పుడు ఇస్తారని రైతులు ఎదురు చూసిండ్రు. ఇవాళ వడ్లకు కొంటే రైతులకు 24 గంటల్లో రైతుల అకౌంట్లలో వడ్ల పైసలు పడుతున్నాయి, బోనస్ ఇస్తున్నాం. ఇక నీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అని అడుగుతున్నాను నేను. ఇవాళ రైతుల కొనుగోలులో నేను చెప్పిన దానికి నా స్టేట్మెంట్, తెలంగాణ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్ల కొనుగోలులో స్పీడ్ అప్ ఉంది. సో ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో టాప్ నెంబర్ 1లో ఉంది. ఎందుకు నెంబర్ 1లో ఉంది? దేశంలో ఉన్నటువంటి జీడిపి 8.2 ఉంటే నా రాష్ట్ర జీడిపి 9.2 అంటే మరి రేవంత్ రెడ్డి గారి కృషి లేదా ఇందులో నడుతున్నా? ఇది కాంగ్రెస్ వల్ల ప్రభుత్వం కాదని అడుగుతున్నాను నేను. అది వాళ్ళు చెప్పుకున్న బూటకు లెక్కలు మాత్రమే, ఈ లెక్కలు కనబడతలేవా మీకు అని అడుగుతున్నాను. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఎంత వాస్తవమో ఆ మాటలకు కూడా అంతే వాస్తవం. నీటి మాటలు మాత్రమే. కేసీఆర్ యొక్క మాట ఏది నిలుపుకోలే. కేసీఆర్ చెప్తాడు తప్ప చేయడు. అందుకే అంటున్నా, ఓడ ఎక్కేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటినాక బోడ మల్లయ్య, గదే కేసీఆర్. తెలంగాణ పాలన చూస్తే బాధ అవుతుంది, మంచి ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. ఆ మాత్రం ఒగల్పలు వలకుండా, ఆ మాత్రం నీరసంగా మాట్లాడకుండా, ఆ మాత్రం ఎమోషనల్ క్రియేట్ చేయకపోతే ప్రజలు నమ్మరు కదా కేసీఆర్ని. కేసీఆర్ మొదటి నుంచి చేసేది అదే. కష్టం వచ్చినప్పుడల్లా తెలంగాణ యాదికి వస్తుంది, కష్టం వచ్చినప్పుడు యుద్ధం వస్తుంది, యుద్ధమకారులు యాదికి వస్తారు, కష్టం వచ్చినప్పుడల్లా ఆత్మగౌరవం యాదికి వస్తుంది. అవన్నీ వాడి 10 ఏళ్ళు చూసిన ప్రజలు ఇక నిన్ను నమ్మే పరిస్థితి లేదు సారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలు, నీళ్లు లేవు, తెలంగాణ రైతాంగం దోపిడీకి గురవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముందు నేను ఇచ్చిన కదా ఇన్ని వివరాలు నీ ముందు పెట్టిన, వాళ్ళ హయాంలో ఏం జరిగిందో చెప్పిన, నా హయాంలో నేను ఏం చేస్తున్నా చెప్పిన, అది ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకనంటే వాస్తవాలు 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ సమాజానికి తెలుస్తాయి. ఇవాళ మీరు చేసిన తప్పుల వల్ల ఈ రాష్ట్రము ఇంత అదో పరిస్థితి రావడానికి కారణం ఏమో. ఇవాళ దేశాలు తిరిగి 2,44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. 80,000 ఉద్యోగాలను కల్పించబోతున్న ఘనత ఈ ప్రభుత్వానికి. 58,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి. నువ్వేం చేసినావు చెప్పాలా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుండ్రు. చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చింది. 69 నుంచి 2014 వరకు వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్తున్నారు. సాగు నోట్ల తలకాయ పెట్టి దీక్ష చేసి సారు ఎట్లా దీక్షలు చేసిండో అందరికి తెలుసు. గతంలో మాజీ దివంగత నేత జయపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈయన ఏం దీక్ష చేసిండు. కాబట్టి ఊరికే ఎందుకు సారు మళ్ళా గెలికించుకోవడం అనిపించుకోవడం, దానివల్ల మీరే అప్రతిష్ట పాలవుతారు. అది ఒక చరిత్ర, అది ఒడిచిన ముచ్చట. ఈ 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు, ఇవాళ నేను వచ్చినాక నేనేం చేస్తున్నా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం చేయాలి, నీ పాత్ర ఏంది, నువ్వు కన్స్ట్రక్టివ్ గా రాజకీయాలు చేయాలనుకుంటే నీ పాత్ర ఏందో చెప్పాలా. అవన్నీ వదిలేసి పదే ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. సరే రాసి పెట్టుకుందాం, నువ్వు రాసి పెట్టుకుందాం, నేను రాసి పెట్టుకుందాం. ఆల్రెడీ మీ బిడ్డ ఒకటి ఏంది పింక్ బుక్ పెట్టిందట, పింక్ బుక్ లో లెక్కలని రాసిందట, సరిపోకుండా ఇంకా కొత్త లెక్కలు మొదలు పెట్టింది. సో ఈ ప్రభుత్వం అనే దానికి ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి, మారుతాయి, అధికారులు శాశ్వతం. సో మీ హయాంలో పోలీస్ వ్యవస్థను ఎట్లా దుర్వినియోగపరిచినారో అందరికీ తెలుసు. దానివల్ల ఎవరెవరు ఇవాళ జైళ్ళ పాలైనరో అందరికీ తెలుసు. ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఉన్నదో వాళ్ళని ఏ విధంగా మీరు విదేశాలకు పంపించి రానియకుండా చేస్తారో అది కూడా ఈ సమాజానికి తెలుసు. సిగ్గున్నోడు రాజకీయాలు చేస్తాడోడని ఇట్లాంటి పనులు చేస్తాడా? రాజ్యాంగం అంటే విలువ ఉండడం ఇట్లా పనులు చేస్తాడా? పక్కోని బెడ్రూమ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడా? ఇది కదా, వీటి గురించి కదా మనం మాట్లాడుకోవాలా. ఈ సమాజం అదే మాట్లాడుకుంటుంది ఇవాళ. కాబట్టి కేసీఆర్ నైతిక హక్కు కోల్పోయినారు. సో ఇప్పుడైనా కనీసం ఈ సమయంలోనైనా ఒక మంచి పాత్ర పోషించండి. నువ్వు చేతనైంది మంచో చెడో నువ్వు కొన్ని చేసావు. ఈ ప్రభుత్వం అధికారం వచ్చింది, దీనికి వచ్చిన మ్యాండేటరీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే కన్స్ట్రక్టివ్ అసెంబ్లీకి రండి, సలహాలు ఇవ్వండి, తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవప్రదంగా మిమ్మల్ని పిలుస్తున్నారు.